హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను పూల్ మఖానాతో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కూడా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత పావు కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. పావు కప్పు అంటే 4 టేబుల్ స్పూన్లు ఉంటాయండి. పల్లీలని కొంచెం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కప్స్ పూల్ మఖానా యాడ్ చేసుకోవాలి. పూల్ మఖానా 2-3 నిమిషాలు సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి. పట్టుకొని నలిపితే క్రిస్పీగా నలిగిపోవాలండి పౌడర్లా. అప్పటి వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, అలా పౌడర్లా అయిపోవాలి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పూల్ మఖానాని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టేలా. ఒక్క నిమిషం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి చాట్ని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పూల్ మఖానా చాట్ రెడీ అయిపోయింది. మొత్తం వేసేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని ఆనియన్ టమాటా ముక్కలతో గార్నిష్ చేసుకొని అలాగే పల్లీలను కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకోకపోయినా పర్వాలేదండి, ముందుగా వేసుకొని బాగా కలిపేసుకొని అయినా తినేయవచ్చు మొత్తాన్ని. నేను కొంచెం వీడియోకి కనిపించడం కోసం పైనుంచి వేస్తున్నాను. లాస్ట్లో కొంచెం సన్నకారపు పూసని యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి చాట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.